హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈరోజు మన వీడియోలో అయితే ఏంటంటే, ఇప్పుడు చాలామంది హెల్త్ గురించి, డైట్ గురించి ఇవి మోస్ట్లీ చాలా వరకు ఫాలో అవుతున్నారు. బికాస్ కారణం ఏంటి అంటే, ఇప్పుడు వస్తున్న కొన్ని డిసీజెస్ వల్ల అనమాట. సో అంటే ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిన తర్వాత, సివియర్ అయిన తర్వాత బాధపడేదానికన్నా కూడాను కొంచెం మనం ఇప్పటి నుంచే కొంచెం రియలైజ్ అయ్యి కొంచెం హెల్త్ గురించి పట్టించుకోవటం, డైట్ గురించి చూసుకోవటం, సో మంచిగా ప్రాపర్గా మీ లైఫ్ గురించి కొంచెం వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కూడా చాలామంది అనమాట. కానీ మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. అంటే చాలామందికి అసలు మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా, మన బాడీలో అన్ని ఆర్గాన్స్ బాగానే పనిచేస్తున్నాయా లేదా అనే డౌట్ మీకు వచ్చిందా? కానీ మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఒక చిన్న విషయం ద్వారా మీ బాడీ, మీ ఆరోగ్యం అంతా బాగుంది అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అవేంటి అనేది నేను చెప్పేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, అలాగే మీ లైఫ్కి యూజ్ అయ్యే వీడియో అనమాట. ఇది ఖచ్చితంగా అస్సలు స్కిప్ మాత్రం చేయమాకండి. చాలా షార్ట్ వీడియో ఇది. కాకపోతే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా వచ్చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితేనే లైక్, షేర్, కామెంట్ కూడా పెట్టేసేయండి. మీరు హెల్తీగా ఉన్నారు అని చెప్పడానికి సూచించే సిగ్నల్స్లో ఫస్ట్ వన్ ఏంటి అంటే, మీ కడుపులో శబ్దాలు రావటం. ఎప్పుడైనా గమనించారా? ఐ థింక్ మీకు గమనించే ఉంటారు, పొట్టలో పేగులు అరుస్తున్నాయి, మనకు ఆకలేస్తుంది అని అంటూ ఉంటారు కామన్లీ అనమాట. సో ఎగ్జాక్ట్లీ మీకు నిజంగా ఆ పొట్టలో ఆ పేగులు అలా అరవటం అలాంటివి ఏమైనా జరుగుతుంటే యాక్చువల్లీ మీరు చాలా హెల్తీగా ఉన్నారని అర్థం అనమాట. అంటే మీకు డైజెషన్ మంచిగా అవుతుంది, మీకు డైజెషన్ మంచిగా అవ్వబోతుంది అని అర్థం. అంటే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో, సో అండ్ ఫుడ్ కానీ, కొంతమందికి అరగట్లేదని కానీ, కొంతమందికి ఈ డిసీజెస్ ఉంటాయి కదా. సో అలాంటి వాళ్ళకి ఐ థింక్ మీరు బాగానే ఉన్నారు, పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు మీ పొట్టలో అని చెప్పడానికి ఆ సిగ్నల్స్ ఏమైనా ఉన్నాయంటే పొట్టలో పేగులు అరవటమే అనమాట. సో అలా అరిస్తే మంచిదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు చన్నీటితో స్నానం చేయటం. చాలామందికి ఇది ఎండాకాలం, ఇది వానాకాలం, ఇది చలికాలం అనే ఒక తేడా కూడా లేకుండా ఎప్పుడు కూడాను ఎక్కువగా చన్నీళ్ళతో స్నానం చేస్తుంటారు కొంతమంది. యాక్చువల్లీ హెల్దీ బాడీ అనమాట వాళ్ళది. అంటే వాళ్ళకి రక్త ప్రసరణ చాలా మంచిగా జరుగుతుంది, బాడీలో అన్ని ఆర్గాన్స్కి మంచిగా జరుగుతుంటేనే వాళ్ళు చన్నీటితో స్నానం చేయగలుగుతున్నారు అనమాట. యాక్చువల్లీ ఎక్కువ పర్సెంటేజ్ నార్మల్ వాటర్ తోనే స్నానం చేయటమే మంచిది అనమాట. ఎక్కువ హాట్ వాటర్ కూడా ఎప్పుడు యూజ్ చేయకూడదు. అంటే రేర్గా ఎప్పుడు హాట్ వాటర్ అంటే వింటర్ సీజన్లో కొంచెం లైట్గా యూజ్ చేస్తూ ఉంటారు ఆ చలిని తట్టుకోలేక, అంతేకాని ఎక్కువ హాట్ వాటర్ కూడా హెల్త్కి అంత మంచిది కాదనమాట. కానీ ఎప్పుడు కూడా నార్మల్గా ఎక్కువ పర్సెంటేజ్లో ఎవరైతే చన్నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటారో వాళ్ళు మంచిగా హెల్తీగా ఉన్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసి కొంతమందికి కొన్నిసార్లు చెమటలు పడుతూ ఉంటాయి ఎక్కువగా అనమాట. సో కొంతమంది చాలా భయంకరమైన ఇదిగా తీసుకుంటూ ఉంటారు, ఓవర్గా చెమటలు పడుతున్నాయి అంటే మాత్రం. కానీ ఏంటంటే అది ఎప్పుడు అంటే ఎప్పుడు జరగనిది, మీకు ఒక్కసారిగా బాడీ అంతా చెమటలు వచ్చేస్తున్నాయి, సడన్గా ఏదో జరుగుతుంది అన్నప్పుడు కొంచెం దాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. కానీ సో నార్మల్ డేస్లో మీకు నార్మల్గా కొంచెం చెమటలు పడుతున్నాయి అంటే మాత్రం అది మంచికే అనమాట. సో డీటాక్స్ ప్రక్రియ మీకు మంచిగా జరుగుతుంది అని. అలాగే నోట్లో కొంతమందికి లాలాజలం ఊడుతూ ఉంటుంది కదా, అది కూడా చాలా మంచిది అనమాట. అంటే మీ నోటి ఆరోగ్యం చాలా బాగుంది. నెక్స్ట్ అలాగే మీకు డైజెషన్ కూడా బాగా అవుతుంది. అంటే రోజుకి ఒకసారి 2 సార్లు ఖచ్చితంగా మీరు మల విసర్జనకి వెళ్తున్నారు, డైజెషన్ బాగుందంటే సూపర్ అనమాట. మీకు ఆల్మోస్ట్ నిజంగా చెప్తున్నానండి, మీకు ఎప్పుడైతే డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తూ ఉంటుందో, మీరు రోజుకు 2 సార్లు మీరు వెళ్తారు మల విసర్జనకి, మీకు సూపర్ ఇంకా హెల్దీ అనమాట మీరు. ఇంకా ఎందుకంటే ఆల్మోస్ట్ ఎక్కువ పర్సెంటేజ్ డిసీజెస్ పొట్టలోనే వస్తూ ఉంటాయి. కేవలం చాలామందికి మీరు నెగిటివ్గా అనుకోమాకండి, చాలామందికి 3 డేస్కి 2 డేస్కి 4 డేస్కి అలా వెళ్తూ ఉంటారు అనమాట. డైజెషన్ సరిగా అవ్వదు వాళ్ళకి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మేబీ అలాంటి ఇష్యూ ఉంటే కనుక. కానీ మీరు ప్రతిరోజు వెళ్తున్నారు, అలాగే ట్వైస్ కూడా వెళ్తున్నారు అంటే మాత్రం మీకు మంచిగా ఏమంటారు, కడుపులో సిస్టమ్ బాగానే పనిచేస్తుంది అని దాని అర్థం అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి దాహం వేయటం. సో దాహం వేయటం కూడా మంచిదే అనమాట. వాటర్ మనం డేలో 3 లీటర్స్ మంచిగా తీసుకుంటే మన బాడీ చాలా బాగుంటుంది, చాలా హెల్తీగా ఉంటుంది, స్కిన్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అంటే ఎప్పుడైతే మీరు మంచినీళ్ళు తాగాలని మీకు ఒక క్రేవింగ్స్ వస్తాయి చూసారా, అది హెల్దీ అనమాట. చాలామందికి మంచినీళ్ళు ఎక్కువ తాగాలనిపించదు అండ్ వాటర్ చాలా తక్కువ తీసుకుంటారు. ఎవరైతే వాటర్ క్వాంటిటీ తక్కువ తీసుకుంటారో
హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట. వాళ్ళకి ఇప్పుడు తెలియకపోయినా ఏజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్క డిసీజ్ అలా 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 బయటకు వస్తూ ఉంటుంది. సో ఇక్కడ కూడా మీకు మంచిగా దాహం వేస్తుంది, మంచిగా వాటర్ తీసుకోవాలనిపిస్తుంది అంటే మీకు మంచిగా హైడ్రేషన్ అలారం మంచిగా మోగుతుందనే అర్థం అనమాట. నెక్స్ట్ అలాగే మీరు మార్నింగ్ కూడా కొంచెం ఎర్లీగా లెగవటం. అంటే ఎలా చెప్పాలి అంటే చాలామందికి 9 వరకు 10, 11 ఇలా లేస్తూ ఉంటారు నిద్ర. కానీ మీరు ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 6కి ఆ టైంలో మీరు మార్నింగ్ నిద్ర లేస్తున్నారు. ఎవ్వరు మిమ్మల్ని లేపకుండానే మీరు అలారం పెట్టినట్టుగా అలా నిద్ర లేస్తున్నారు అంటే మీ బాడీ లోపల ఏమైతే ఈ హార్మోన్స్ ఉంటాయో అవి మంచిగా పర్ఫెక్ట్‌గా రన్ అవుతున్నాయి అని దాని అర్థం అనమాట. ఫ్రెండ్స్ ఇవన్నమాట మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పటానికి మన బాడీ ఇచ్చే కొన్ని సంకేతాలనమాట. సో మీలో ఇలాంటివి జరుగుతున్నాయా? జరగట్లేదా? మీరు హెల్తీగా ఉన్నారా? అన్‌హెల్తీగా ఉన్నారా? అనేది కొంతవరకు ఇక్కడ తెలిసిపోతుంది కాబట్టి ఒకసారి మీరు కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా ఇస్తాను. కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బై బై.